నెల్లూరు సారాయంగడి సెంటర్లో జరిగిన హత్య కేసును ఛేదించే పనిలో సిఐ రోసే ఉన్నారు. హత్య జరిగిన వెంటనే 6 టీములను ఫామ్ చేశారు. ఈ 6 టీములు పోలీసులు వేట సాగిస్తున్నాయి. సారాయంగడి సెంటర్లో డి వాసు హత్యకు కారణాలు ఏమిటి, హత్య ఎలా జరిగింది అన్న విషయాలు ఆరాధిస్తున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు వాసు అనే వ్యక్తి ఇటీవల కాలంలోనే సారాయంగడి సెంటర్కు వచ్చారు. ఆయన కుటుంబం నెల ముందే సారాయంగడి సెంటర్లో కాపురం పెట్టారు. గతంలో ఇతను జేవిఆర్ కాలనీ దగ్గర నివాసం ఉండేవాడు, కారు డ్రైవర్గా ఉండేవాడు. వాసు కొంతకాలం హైరర్స్లో కూడా పనిచేశారు. వీరి సొంతూరు వచ్చి ప్రకాశం జిల్లా పామూరు నుంచి వలస వచ్చారు. వాసు వాళ్ళ తండ్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వాసు కారు డ్రైవర్గా పనిచేసేవాడు. వాసు గత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. తల్లిదండ్రులకు కూడా మాట విన్న పరిస్థితికి వచ్చారు. వాసు అనేక మందితో ఘర్షణలు పెట్టుకున్నారు. సారాయంగడి సెంటర్లోనే అనేక ఘర్షణలు జరిగాయి. జేవిఆర్ కాలనీలో కొన్ని ఘర్షణలు జరిగాయి. వాసు అనేక మందికి వార్నింగ్లు ఇచ్చారు. ఈ వార్నింగ్లు ఇచ్చే నేపథ్యంలో వాసు వార్నింగు ఇచ్చేదేమిటి, ఎక్కడి నుంచో వలస వచ్చిన వ్యక్తి మనల్ని చంపుతానని బెదిరిస్తున్నాడేంటి అన్న ఉద్దేశంతో వాసునే కౌంటర్ అటాక్ చేశారు. గత రాత్రి 12 తర్వాత ఈ అటాక్ జరిగినట్టు తెలుస్తుంది. సుమారు ఈ హత్య కేసులో 9 మంది పాల్గొన్నట్టు ఒక నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టు సమాచారం. వీరిలో 5 అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో అరెస్ట్ కాదు, పోలీసుల అదుపులో 5 ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన టీములు పనిచేస్తున్నాయి. వాసుని ఎందుకు చంపారని పోలీసులు రహస్యమైన ప్రదేశాల్లో ఈ నిందితులను విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుల్లో ఇంకా 4 దొరకాల్సి ఉంది. 5 మంది మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. వాసును హత్య చేసిన తర్వాత 2 ఫర్లాంగుల దూరం వాసుని లాక్కెళ్ళి చెత్త వేసే ప్రాంతంలో వేశారు. వాసు హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో అందరూ నిద్రకు ఉపక్రమించున్న నేపథ్యంలో ఎవరికీ తెలియలేదు. ఉదయం మున్సిపాలిటీ స్వీపర్లు వెళ్ళి ఈ ప్రాంతంలో క్లీన్ చేస్తున్న సమయంలో అనేక రక్తపు మరకలు కనిపించాయి. అదేవిధంగా మున్సిపాలిటీ స్వీపర్లకే ఈ ప్రాంతంలో చెత్తలో ఉన్న వాసు మృతదేహం చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే 5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అదుపులోకి తీసుకున్న వారిలో వెంగళరావు నగర్కు చెందిన ఒక వ్యక్తి కంచర్ల బాల మణికంఠ, మరో వ్యక్తి జేవిఆర్ కాలనీకి చెందిన నల్ల మేకల సంతోష్, భుజభుజ నెల్లూరుకు చెందిన గాలి వెంకట తేజ, సారాయంగడి సెంటర్ ప్రగతి నగర్కు చెందిన కాకర్ల వినయ్, భుజభుజ నెల్లూరుకు చెందిన ఎద్దుల ఛత్రపతి. ప్రస్తుతం ఈ 5 పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మిగిలిన వారి సమాచారం రావాల్సి ఉంది.